అందరికీ వందనాలండి. నేను బాగున్నారు అందరూ? యథార్థానికి ఈరోజు చాలా అలసటగా ఉంది. జోసెఫ్ విడిచిపెట్టాడు కదా, కాబట్టి కొద్ది మాటలైనా మీతో చెప్దామని నేను ఈ జూమ్లోకి వచ్చాను. నా కోసం మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. తిమోతికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. చదవనండి. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, స్వార్థికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. భలే చక్కటి మాట. అన్ని విషయములలో మితముగా ఉండు, శ్రమపడు, సువార్థికుని పని చేయి, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ తండ్రి, కృపగలిగిన మీ పాదాల సమీపానికి మరోమారు ఈ రీతిగా నీ సేవకు పిలువబడిన మా ప్రియులతో కలిసి రావడానికి నీ దాసునికి ఇచ్చిన ఈ సమయం కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. కొద్ది మాటలు చెప్పడానికి నన్ను బలపరచండి నాయన. అనవసరమైన మాటలు పలకకుండా నన్ను నియంత్రించండి. మీ ఆత్మచేత మీరు నింపి మా సమయాన్ని దీవెనగా మార్చండి. ఆయా స్థలాలలో చెదరి మీ పిలుపు మేర పనిచేస్తూ సంఘం సిఫార్సు మీద నియమించబడిన వారై ఆయా స్థలాలలో మీ నామ మహిమ కొరకు జీవిస్తున్నటువంటి నీ పిల్లలు, వారి వ్యక్తిగత జీవితాలు, వారి సేవ అనేక ఆత్మల రక్షణ కొరకు సాధనాలుగా ఉండడానికి సాయం చేయమని విజ్ఞాపన చేస్తున్నాను. తండ్రి, బలహీనంగా ఉన్నాను. నా సంగతి నాకంటే మీకే ఎక్కువగా తెలుసు. నన్ను సంపూర్ణంగా మీ ఆధిపత్యానికి అప్పగించుకుంటున్నాను. మీ ఆత్మచేత నన్ను నింపుమి అని విజ్ఞాపన చేస్తున్నాను. వింటున్న మా ప్రియులకు వినబుద్ధి పుట్టించండి. మాట్లాడుతున్న నీ దాసును మరుగు చేయండి. శక్తిని అనుగ్రహించండి, బలపరచండి. తండ్రి, మీరు కార్యం చేయకపోతే ఈ సమయం కేవలం కాలక్షేపంగానే ఉంటుంది. కనుక కనికరం చూపమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తిమోతి సేవకుడు. అతడు దేవుని పని చేయడానికి నియమించబడినవాడు. అతనితో పౌలు గారు ఈ మాటలు చెప్తున్నారు. పౌలు గారు ఈ మాటలు చెప్తున్నప్పుడు తిమోతి ఎదుట పౌలు యొక్క జీవితం స్పష్టంగా ఉంది. నీవు నా ద్వారా విన్నవి, చూచినవి అంటాడు. దాని అర్థం ఏమిటంటే, ఎగ్జాంపులరీ లైఫ్ ఒకటి తిమోతి కళ్ళ ముందు మనకు కనిపిస్తుంటుంది. దానికి మించి పౌలు గారు రాసిన రాతలన్నీ తిమోతికి సుపరిచితం. జీవితం ఉంది, వ్రాయబడిన లేఖలు ఉన్నాయి. ఇవన్నీ అనుగ్రహించబడిన దైవాత్మ చేత రెండంతల మాదిరిని చూస్తూ అతడు పరిచర్య చేయడం ఎలాగో మనకు నేర్పుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. పాత నిబంధన గ్రంథంలో
దేవదూతలను ఆయన తన చిత్తాన్ని తెలియచేయడానికి ప్రజల మధ్యకు పంపారు. ఆయన తన మార్గాన్ని చెప్పడానికి, వారిని బలపరిచేందుకు దేవదూతల్ని పంపడం చూస్తాం. కానీ నేడు దేవదూతలకు ఇవ్వని ఆధిక్యతను, పునరుద్ధానుడైన ప్రభు సేవ చేసే భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించారు. ఇందుకోసం చెప్పబడిన గొప్ప మాట ఏమిటంటే, మీలో అధిక సంఖ్యాకులు యవనస్తులు గనుక మీకు జ్ఞాపకం ఉన్న ఒక మాట, విలాపవాక్యాలు 3:27లో, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు అని. అది తిమోతి విషయంలో జరిగింది. అది మీ విషయంలో కూడా జరుగుతున్నందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. యవ్వన కాలంలో కాడి మోయడం అనే సంగతి అంత మాత్రమే కాదు, కానీ యవ్వన కాలంలో సేవకు వచ్చిన వారు సమూయేలు, ఇర్మియా, తిమోతి వీరు. సమూయేలు నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, చెడిన సహవాసంలోనే ఉండి పరిశుద్ధత కొరకు తను ప్రత్యేకించుకున్న అనుభవం సమూయేల్లో చూస్తాం. ఇర్మియా వద్ద విధేయతను చూస్తాం. తిమోతి వద్ద వెంబడించిన అనుభవాన్ని చూస్తాం. ఒక సేవకు పిలువబడిన వ్యక్తికి ఉండవలసిన కొన్ని లక్షణాలను చూస్తున్నప్పుడు, మొదటిగా అతడు ప్రత్యేకించుకున్నవాడు, రెండవదిగా విధేయుడు, మూడవదిగా వెంబడించే స్వభావం కలిగినవాడు. అంత మాత్రమే కాదు, కానీ ప్రియుడైన యోహాను కూడా యవనస్తుడే కదా. అతనిలో ఉన్న 4వ లక్షణం ఏమిటంటే, ప్రభువుతో సహవాసం చేసినవాడు. ప్రాథమికంగా ఈ 4 విషయాలను మనసులో పెట్టుకోండి. 1, నేను ప్రత్యేకించుకోవాలి. నేనున్న సహవాసంలో నేను పవిత్రత కొరకు, పరిశుద్ధత కొరకు. షిలోహులో ఉన్నాడు సమూయేలు. షిలోహులో ఉన్నవాడు ప్రత్యేకించుకున్నాడు. షిలోహు ఎంతగా చెడిపోయిందో, చెడిపోయిన షిలోహులో ప్రత్యేకించుకున్న వ్యక్తి సమూయేలు. 2, ఇశ్రాయేలీయులు విపరీతమైన తిరుగుబాటు చేశారు. తిరుగుబాటుదారుల మధ్య ఉండి దేవునికి విధేయత చూపించిన వాడు ఇర్మియా. అనేకులు పౌలు గారిని విడిచి వెళ్ళిపోయినా వెంబడించిన వాడు తిమోతి. అంతేకాదు, ప్రభుతో సహవాసం సిలువ వరకు చేసిన వాడు యోహాను. ఈ సహవాసం చేసిన ఈ లక్షణాలు, ఈ 4 మనసులో పెట్టుకోండి, మర్చిపోకండి. ఈ తిమోతిని గురించి పౌలు గారు మాట్లాడుతూ, ఒక సేవకుడు లేదా సువార్తికుడు వీరికి ఉండవలసిన కొన్ని క్వాలిఫికేషన్ చెప్తున్నాడు. ఈ క్వాలిఫికేషన్ చెప్పడానికి ముందుగా పౌలు గారు తన గురించి చెప్పిన కొన్ని మాటలు నేను మీకు ఈరోజు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. సువార్త విషయం కానీ, సువార్త పని విషయం కానీ పౌలు గారికి చాలా స్పష్టత ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. చాలా స్పష్టత. అంటే వ్రాశాడు గనుక. పేతురు గారికి లేదని నేను అనలేను, యోహాను గారికి లేదని నేను అన్నాం అంటే పొరపాటు చేసిన వాడిని అవుతాను. కానీ పౌలు గారికి ఉన్నటువంటి ఆ స్పష్టత ఆయన రాతల్లో మన కోసం పరిశుద్ధాత్మ దేవుడే రాయించాడు, అందులో అనుమానం లేదు. ఇక్కడ ఈ రోజున ఒక సువార్తికుడు సువార్త పని చేయి అన్నాడు కదా పౌలు గారు తిమోతికి రాస్తూ. ఇలా సువార్త పని చేయి అన్నప్పుడు అక్కడ కూడా పౌలు గారు ఒక అద్భుతమైన మాట మన కోసం రాసి ఉంచినట్టు నాకు అనిపించింది. రండి ఒకసారి రోమాపత్రిక దగ్గరికి వెడదాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు.
పౌలుకున్న అవగాహన, నేను సువార్త కొరకు ప్రత్యేకింపబడిన వాడను. ఒకసారి ఆలోచించండి. అసలు ప్రభు మనల్ని ఎందుకు రక్షించారు? రక్షించడానికి గల కారణం ఏంటి? రక్షించబడి పరలోకం వెళ్ళిపోదాంలే హాయిగానా? రక్షించబడ్డాం, అక్కడ మనం శ్రేష్ఠ పరిశుద్ధులతో ఉంటాం, చాలే అన్నా? అలా అయితే రక్షించబడగానే చంపేసి తీసుకుని సరిపోయేదిగా. రక్షించబడిన మనకు ఇంత ఆయుష్కాలాన్ని ఎందుకు ఇచ్చాడు? పిలుపు ఎందుకు ఇచ్చాడు? జ్ఞాపకం పెట్టుకోండి, రక్షించబడిన మనం నశిస్తున్న లోకంలో ఉన్నాం. ఈ నశిస్తున్న లోకానికి జీవాన్ని అందించవలసిన బాధ్యత నీది నాది. నశించి నిత్య నరకానికి వెళ్ళిపోయే ఆ వ్యక్తులను అగ్నిలో నుండి లాగినట్టుగా వెలుపలికి లాగడానికి ప్రభు మనల్ని ప్రత్యేకపరిచాడు. సువార్త కొరకు ప్రత్యేకించుకోవడం అనేది అది మానసికంగా జరగవలసిన సంగతి. అది నా అంతరంగ అవగాహన, నేను దాని కొరకు ప్రత్యేకించబడ్డాను అని. నేను ఈ విషయంలో ఎస్ ఆనందం గారి జీవితం రాస్తున్నప్పుడు నాకు ఒక చోట కన్నీళ్ళు వచ్చినాయి. చాలాసార్లు పుస్తకం రాసేటప్పుడు ఏడుస్తుంటాను, కానీ ఒక ప్రత్యేకమైన పని విషయంలో ఏడుపు వచ్చింది. ఆ రోజు ఎస్ ఆనందం గారు, సునందమ్మ డబ్బులు ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు. వేరే చోటకి మీటింగ్కి వెళ్ళాలి ఆయన. డబ్బులు ఉన్నాయా అని అడిగినప్పుడు ఆమె నవ్వి లేవండి అంటుంది. ఇప్పుడు బయలుదేరి నడిచి వెళ్ళాలి ఆయన. ఆయన అంటాడు, ప్రార్థన చేస్తానరా అని. ప్రార్థన చేస్తూ ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ప్రభువా, ఈ రోజున నేను నడిచి వెళ్ళడానికి నువ్వు అనుమతినిచ్చావు. దారిలో నేను ఎవరికి స్వార్థ చెప్పడం నీ ఇష్టమో అది నెరవేరుస్తాను ప్రభు అంటాడు. డబ్బులు ఉన్నాయండి అందనుకోండి, ఓహో బస్సులో ఎవరికో స్వార్థ చెప్పాలన్నమాట. ఏంటి అవగాహన? సమరయ స్త్రీ దగ్గర వాక్యం చెప్పిన నా ప్రియరక్షకుడు తండ్రి చిత్తము నెరవేర్చుట నాకు అన్నము అంటాడు, ఆహారం అంటాడు. మనం ఇలా అనుకోవచ్చా? ఆయన చిత్తము నెరవేర్చటం అన్నము పానము అని. రక్షించబడిన ప్రతి వ్యక్తి, దేవుని పనికి పిలువబడిన ప్రతివాడు ఆ పని కొరకు నియమించబడ్డాడు అనటం కంటే ఆ పని కొరకు ప్రత్యేకించబడ్డాడు. ప్రత్యేకించబడడం అనే పదం, వీఆర్ ఫర్ దట్ పర్పస్ ఓన్లీ, నాట్ ఫర్ ఎనీథింగ్. దానికోసం, ఇంక దేనికోసం కాదు, దీనికోసమే మనం ప్రత్యేకించబడిన వాళ్ళం. ఆత్మల రక్షణార్థం మనం ప్రత్యేకించబడ్డాం అన్న స్పృహ, ఎంత గొప్ప అవగాహనది. నేను ఏం చేస్తున్నా ఉదయం లేచాక నా పనిపాటులన్నింటిలో, నా దైనందిన జీవిత కార్యకలాపాలన్నింటిలో కూడా నేను చేయవలసింది ఏమిటి? ఆత్మల రక్షణ కొరకైన ప్రార్థన, ఆత్మల రక్షణ కొరకైన ప్రకటన, ఆత్మల రక్షణ కొరకైన సహాయం నేను చేస్తూ ఉండాలి. అందుకొరకు నేను ప్రత్యేకించబడ్డాను అనే ఆలోచన పౌలు గారికి ఉంది. ఇది మొదటి మాట. రెండో మాట కూడా మీకు చూపిస్తాను పౌలు గారి దగ్గర. రండి చూద్దాం. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం.
దేవుడు కార్యకారిగా తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. నేను ప్రత్యేకించబడ్డాను సువార్త కోసం. నేను ఆ సువార్తకు పరిచారకుడిని. ఈ మాట ఎంత అద్భుతమైన మాట. ఐఎమ్ ఎన్ ఎవాంజలిస్ట్ అని నువ్వు అంటున్నావంటే, ఐఎమ్ ఎ గాడ్ సర్వెంట్ అని నువ్వు అంటున్నావంటే, ఐఎమ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ అని నువ్వు అంటున్నావంటే, నువ్వెవరు? ప్రాథమికంగా నీ పిలుపు ఏమిటి? నువ్వెందుకు ప్రత్యేకించబడ్డావు? సువార్తకు పరిచర్య చేయడానికి. సువార్తకు పరిచర్య. ఈ మాట కడుపు నింపేసేట్లేదు. మన ప్రియరక్షకుని జీవితం, ఆయన శిలువ మరణం, ఆయన పాతి పెట్టబడడం, ఆయన లేవడం, ఆయన ఆరోహణం అవడం, ఆయన తిరిగి రావడం, ఇదంతా పౌలు గారు సువార్త, నాకు ఇవ్వబడిన సువార్త అంటాడు. ఆయన సువార్త తన సొంతం చేశాడు దేవుడని మాట్లాడతాడు. అలా మాట్లాడుతున్న ఆయన ఆ సువార్తకు నేను పరిచారకుణ్ణి అన్నప్పుడు లోకంలో ఉన్న వారికి ఈ విషయం తెలీదు. వారి పాపాల కోసం నా ప్రభు తన రక్తాన్ని చిందించాడని వాళ్ళకి తెలియదు. వారిని నీతిమంతులుగా తీర్చడం కోసం ఆయన సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడని వారికి తెలియదు. వారిని నిత్య నరకం నుండి తప్పించడం కోసం ఆయన తానే మన స్థానంలో మరణించాడని వాళ్ళకి తెలియదు. ఇది నాకు తెలుసు. ఆ సువార్తకు నేను పరిచారకుణ్ణి. చాలాసార్లు మనకు ఎవరిని గురించో ఒకరిని గురించిన ఒక సమాచారం తెలిస్తే దాన్ని చెప్పకుండా ఉంటే మనకు కడుపు ఉబ్బిపోద్ది కదూ. అందరికీ చెప్పేయాలి. అందరికీ చెప్పకుండా మనం ఖాళీగా కూర్చోలేం. ఫోన్ చేసిన వాళ్ళకి చెప్పాలి, ఫోన్ చేసి మనం చెప్పాలి, కనపడిన వాళ్ళకి చెప్పాలి, అందరికీ చెప్తానే ఉండాలి. ఒక చెడు చెప్పడానికి ఇంత ఆసక్తి చూపించేటువంటి మనిషి అనేకులను జీవింపచేసే, అనేకులకు సమాధానం అనుగ్రహించే, అనేకులను తీర్పు నుంచి కాపాడే ఆ సువార్తకు నువ్వు పరిచారకుడు అని, నేను పరిచారకుడని ఆ స్పృహ మనం కలిగి ఉంటే సువార్త చెప్పకుండా ఉండగలమా అన్నది ప్రశ్న. నా వద్ద కొంతమంది తమ్ముళ్ళు ఉన్నారు. వారు నాతో పాటు కారులో వస్తూ అన్నయ్య ఒక్కసారి ఆపుతారా అని అడుగుతారు. ఆపుతారా అని అడిగితే, ఆపుతారా కారు? దిగి గవ్వబా వెనక్కి వెళ్తుంటే నేను అనుకుంటాను ఏదైనా పని మీద వెళుతున్నారేమోలే, ఏ లఘుశంఖ కోసం వెళుతున్నారేమోలే అనుకుంటా. కాదు, ఆ రోడ్డు అవతల ప్రక్కన ఎవరో ఒక అవ్వ కూర్చుని ఏదో అమ్ముకుంటా ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళి, అవ్వ బాగున్నావా అని అడుగుతారు. అవ్వ వ్యాపారం ఎలా ఉంది అని అడుగుతారు. అవ్వ ఎవరు పట్టించుకుంటున్నారు నిన్ను అని అంటారు. అవ్వ నీ ముఖం చూస్తే ఎందుకు అంత దుఃఖంగా ఉందని అంటారు. అపరిచితుడు తన ముందు కూర్చుని తన సొంత కొడుకులాగానో మనవళ్ళలాగానో మాట్లాడుతున్నప్పుడు ఆ మామ ఏడ్చేస్తుంది. ఏడుస్తున్నప్పుడు ఏడవద్దమ్మా అంటాడు. ఆమె క్షేమ సమాచారం కనుక్కుని ఆమె దగ్గరికి కొనవలసినవి కొని డబ్బులిచ్చి సువార్త చెప్తారు. చెప్పి, అవ్వా మళ్ళా వచ్చేటప్పుడు నీ దగ్గరికి వస్తానే, వచ్చి నేను కనుక్కుంటానవ్వా అంటారు. అలా ఆమె నెంబర్ తీసుకుంటారు, ఆమెతో మాట్లాడుతుంటారు. అరే, రోడ్డు ప్రక్కన ఎంతమంది బంధువులు సంపాదించుకున్నారో వాళ్ళు. వాళ్ళకి తెలుసు వారు సువార్తకు పరిచారకులని. కానీ మనకు తెలియదు. మనం ఇన్ ఏ డిగ్నిఫైడ్ వే
వీఆర్ ప్రీచింగ్ గాస్పల్. ప్రత్యేకించబడ్డాం అన్న స్పృహ కోల్పోయాం. ఆ సువార్తకు మనం పరిచారకులం అన్న సత్యాన్ని మన అంతరంగంలో మరుగుపరుచుకున్నాం. సువార్త అంటే చెప్పండి, మనకు తెలుసుగా. సువార్త అనే మాట సంతోషభరితమైన వార్త అని. నువ్వు చావనక్కర్లేదనే మాట, మరణంలో నుంచి జీవంలోనికి దాటిపోతావనే మాట, నువ్వు తీర్పులోనికి రావన్న మాట, నరకం పాలు కావన్న మాట, నీ పాపాలకు చెల్లించబడింది పూర్తిగా చెల్లించేశాడు ఆయన అని చెప్పే మాట, నువ్వు రుణస్థుడు కావు అని చెప్పే మాట. ఇది దానికి మనం పరిచారకులు. ఒక ఆయన ఫోన్ చేసి ఇలా అన్నాడు, ఇప్పుడే మా ఓనర్ ఫోన్ చేశాడండి, తెల్లవారుజామున 3 గంటలకి, నేను లేచి బయలుదేరి వెళుతున్నాను అన్నాడు. అదేంటయ్యా, ఉదయం నుంచి పని చేసావు కదా అంటే, ఓనర్ కదండి ఎలాగన్నా అన్నాడు. ఆలోచించండి, హూ ఈజ్ అవర్ ఓనర్? తన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు ఆయన. తన ప్రాణం పెట్టి కొన్నాడు. మనకు అన్నం ఆయన పెడుతున్నాడు, మనకి వస్త్రాలు ఆయన ఇస్తున్నాడు, మన ఉనికికి కారణం ఆయన, మన మనుగడకు కారకుడు ఆయన. ఆయన తన గురించి చెప్పమంటున్నాడు. వాస్తవానికి గాస్పల్ అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే, యాంగ్లో సాక్సన్ మాట ఇది, మీరు వినే ఉంటారు. యాంగ్లో సాక్సన్ అనేటువంటి 2 ఆటవిక తెగలు మాట్లాడే భాష ఇంగ్లీష్. దాంట్లో గాడ్ దేవుడు, స్పెల్ అంటే స్టోరీ అని అర్థం. గాడ్స్ స్టోరీ, గాస్పల్ మీన్స్. వేదాంతులు చెప్పే మాట శుభవార్త అని. దేవుడు భూమి మీదకి మానవుడుగా ఎందుకు వచ్చాడో ఆ వృత్తాంతాన్ని చెప్పడం సువార్త. దేవుని వృత్తాంతం చెప్పడానికి నువ్వు ప్రత్యేకించబడ్డావు. ఆ వృత్తాంతానికి నీవు పరిచారకుడుగా నియమించబడ్డావు. పరిచారకుడు. ఇది ఎంత భాగ్యం! చాలా భాగ్యం ఇది. ఈ భాగ్యాన్ని ఎవరు కోల్పోకూడదు. ఇటు సువార్త చెప్పడానికి ఆయన నిన్ను నన్ను పిలిచాడు. పిలిచినవాడు, ప్రత్యేకించినవాడు మరో మాట కూడా అన్నాడు. ఏమన్నాడు అనంటే, మరో మాట కూడా దయచేసి చూద్దాం, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఇక్కడ ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి. కాపరికి లేనటువంటి ఆధిక్యత, ఉపదేశికి లేనటువంటి ఆధిక్యత, పంచిపెట్టువానికి లేని ఆధిక్యత సువార్తికునికి ఉంది. సువార్తికునికి ఘనత గౌరవాలు లభిస్తాయి. సువార్తికుడు ఘనత గౌరవాలు పొందుతాడు. కానీ జ్ఞాపకం చేసుకోండి, అతిశయించడానికి కాదు. అతిశయించడానికి కాదు. సువార్త అనేది ఆనందించడానికి, అతిశయించడానికి కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గోదావరి ఒడ్డున
సాధు గారని ఒక ఆయన ఉండేవారు. ఆయన రోషం కలిగి సేవ చేశాడు. ఆయన వద్ద ఒక యవనస్తుడు ఉండేవాడు. ఆ యవనస్తుడు మొట్టమొదటిసారి ఓ ఊరు వెళ్ళి అరుగు మీద కూర్చున్న ఒక వ్యక్తిని కలుసుకుని అతనికి సువార్త చెప్పాడు. చెప్పినప్పుడు ఆ మాట విని ఆ అరుగు మీద కూర్చున్న వ్యక్తి గావురుమని ఏడ్చాడు. ఏడ్చి, నాకు ఇంతవరకు తెలియదయ్యా, నన్నేం చేయమంటావు అన్నాడు. ప్రభువుని క్షమించమని అడుగు, ప్రభువుని నీ జీవితంలోకి రమ్మని పిలువు అని అంటే అతను కన్నీటితో అరుగు మీద మోకరించి ప్రార్థన చేశాడు. ప్రభువుని అంగీకరించాడు. ఇంకా ఇతనికి పట్టలేనంత సంతోషం వచ్చేసింది. నడిచి వస్తూ వస్తూ ఉండగా ఎవరో కనపడితే, మీకు తెలిసేవాళ్ళ, ఒక ఆత్మ నేను రక్షించాను అన్నాడు. నేను వాక్యం చెప్తే ఒక వ్యక్తి గౌరవ నేర్చి ప్రభుని నమ్ముకున్నాడు తెలుసా అన్నాడు. ఒకరికి చెప్పారు, ఇద్దరికి చెప్పాడు, ముగ్గురికి చెప్పాడు. కనపడుతున్న ప్రతి వాడు చెప్పుకుంటూ వెళ్తున్నాడు. మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏ స్థాయికి వచ్చేసింది అంటే, రక్షించబడిన ఆత్మ నీ కళ్ళ ముందు కనిపించి అది నీ పని అని చెప్పి నిన్ను అతిశయింపజేసేటట్టు చేసేసి. ఈ మాట సాధు గారికి వినపడింది. సాధు గారు వినపడితే వారం రోజులకి అతని దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకుని, చూడు, నువ్వు ఎప్పుడైనా తాటి చెట్టును చూసావా అని అడిగాడట ఆయన. చూడకేంటన్నా, చూశానన్నా, తాటికి ముంజికాయలు వస్తాయి తెలుసా, కొయ్యకపోతే ఏమవుతాయి ముంజలు, కాయలు అవుతాయన్నా, కాయ అయిన తర్వాత ఏమవుద్ది, పండు అవుద్ది. మరి ఒక కాకెట ఎగిరి వెళ్ళి వర్షం పడే టైంలో ఆ పండు మీద వాలిందంట, ఆ పండు రాలి కింద పడిందంట. పడగానే ఆ కాకి, ఆహా, నేను తాటి పండును కాలుతో తన్ని పడేశానని విపరీతంగా కేకలేయడం మొదలుపెట్టిందంట. అది ఎన్ని గాలి ఒత్తిళ్లకు లోనైందో, ఎన్ని పక్షులు గద్దలు దాని మీద వాలేయో, ఆఖరిగా వాలినటువంటిది కాకి అది నా గొప్పతనం అనుకుంటుంది. నువ్వు కూడా అలా అనుకుంటున్నావు. అతని కోసం ఎంతమంది ప్రార్థన చేశారో, అతనికి ఎంతమంది సాక్ష్యం చెప్పారో, ఆఖరిగా నీ మాట అతని అంతరంగంలో పనిచేసింది. కాబట్టి అతిశయించుకో అంటాడు ఆయన. సువార్తికునికి ఘనత గౌరవాలు వస్తాయి. అతిశయంలో పడగొట్టడానికి అపవాది ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మనం పరిచారకులం, మనం నిష్ప్రయోజకులం. మనం చేయవలసింది మనం చేశాం. సమస్తం జరిగించేవాడు ఆయన. ప్రకటించింది మనం. తన ఆత్మ ద్వారా అది అంతరంగంలో కార్యం చేయడానికి ఒప్పించినవాడు ఆయన. అంత మాత్రమే కాదు, వెనువెంట చేస్తూ వచ్చిన కార్యాలను బట్టి ఆ సువార్తను, వాక్యాన్ని వారి అంతరంగంలో స్థిరపరిచినవాడు ఆయన. ఆత్మలు రక్షించడానికి మనం చెప్పే మాట, మనం చేసే ప్రార్థన, మనం చూపించే మాదిరి ఇది అంతవరకే కానీ అతిశయించడానికి కాదని జ్ఞాపకం పెట్టుకోవాలి. అతిశయించడానికి కాదు. పౌలు గారు ఈ మాట అంటూ, అతిశయ కారణం లేదు అంటూ, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడింది అన్నాడు. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడింది అన్నాడు. అంటే తన మీద మోపబడిన భారంగా సువార్తను ఆయన గ్రహించాడు. నీ గ్రామంలో సువార్త చెప్పేది నువ్వు ఒక్కడవే. ప్రభు నీ మీదే ఆధారపడతాడనమాట. ఆత్మల రక్షణకు నువ్వు అవసరం. ఆ రక్షణ భారాన్ని నీ మీద పెట్టాడు. సువార్తికుడు అంటే ఆత్మల రక్షణ భారం కలిగిన వాడు. అది నా మీద మోపబడింది అన్న పదం. దీన్ని పౌలు గారు మరో మాటతో కూడా చెప్పాడు. దయచేసి మీరు నాతో పాటు రోమాపత్రిక 1వ అధ్యాయం దగ్గరికి రండి.
రోమపత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. భారం మోపాడు. అంత భారాన్ని మోసుకుని వెళుతున్నావు. ఎందుకో తెలుసా? బరువు దించేసుకోవడానికి. నాన్న నిన్ను పిలిచి, రే పెద్దడా, మరి 3 తమ్ముళ్ళు ఉన్నారా, 2 చెల్లెళ్ళు ఉన్నారా, వాళ్ళందరికీ ఇది నీకు ఇస్తున్నాను, పంచిరాపో అన్నాడు. దాన్ని అతను భుజాన మోసుకుని వెళ్తున్నప్పుడు చాలా బరువుగా ఉంటుంది కదా. ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అమ్మయ్య అనుకుంటాడు. అంతేగా? కాబట్టి భారం అనేది అంతరంగ సంబంధమైన ఆత్మల రక్షణ కొరకైనా దేవుడుంచిన భారం. అది సువార్త ఒకరికి చెప్పేశాక ఎంత రిలీఫ్ వస్తుందో చెప్పడానికి లేదండి. ఎంత రిలీఫ్ వస్తుందో, చెప్పలేనంత రిలీఫ్ వస్తుంది. రోజు రాత్రి 11 ఆ ప్రాంతంలో ఎవరో టీవీ కార్యక్రమం చూసి ఫోన్ చేశారు. ఫోన్ చేసి, మీతో మాట్లాడొచ్చునా అని తన జీవితం అంతా చెప్తూ, తనెంత కష్టాలు పడుతున్నాడో, తనెంత బాధపడ్డాడు, తను ఎలా పరిస్థితుల్లో ఉన్నాడో, ఎలా మోసగించబడ్డాడు, ఇవన్నీ చెప్తున్నాడు. చెప్తూ ఉండగా నేను అన్నాను, బాబు ఒక మాట, నువ్వు మారుమనసు పొందావా? నా అంతరంగంలో అతనికి స్వార్థ చెప్పాలనే మనసు, ఆ భారం కలిగి, నువ్వు మారుమనసు పొందావా సార్ అన్నాడు. నువ్వు ప్రభువుని గురించి ఇన్ని మాటలు చెప్పావు, సేవను గురించి ఇన్ని మాటలు చెప్పావు, మోసపోయిన సంగతులన్నీ చెప్పావు, కానీ నువ్వు మారుమనసు పొందకపోతే ఎంత ప్రమాదంలోనో నువ్వు ఆలోచించావు. ఈ ఆర్థికమైన ప్రమాదాల కంటే, ఈ భౌతికమైన ప్రమాదాల కంటే దారుణమైన ప్రమాదంలో నువ్వు ఉన్నావు కదయ్యా. ఈరోజైనా నీ గదిలో మోకరించి ప్రభు పాదాల దగ్గర నీ జీవితాన్ని ఒప్పుకోవయ్యా. ఒప్పుకో. ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. మనుషులు ప్రేమ లేని వాళ్ళు కావచ్చు, కానీ ప్రేమ కలిగిన దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడయ్యా. అబ్బా, ఎంత తృప్తి కలుగుతుందో, ఎంత సంతోషం కలుగుతుందో. ఎన్ని వర్తమానాలు చెప్పినా కలగనంతటి సంతృప్తి సువార్త చెప్పినప్పుడు కలుగుతుందండి సువార్థికునికి. ఎవరైనా ఇంటికి తీసుకుని వెళ్ళు అని ఇన్ని వేరుశనకాయలు ఇచ్చిన దానికంటే, వాళ్ళు సువార్త అన్న నిజంగానే నాకు అర్థమైంది అన్నప్పుడు అబ్బాయి ఎంత సంతృప్తి కలుగుతుందోనండి. పౌలు గారు అన్నాడు, నేను గ్రీకు దేశస్థులు కాని వారికి కూడా నేను రుణస్థుణ్ణి అన్నాడు. సువార్థికుడుగా నువ్వు పరిచారకుడుగా పిలువబడ్డావు అన్నప్పుడు పంచడం అనే పని నీకు అప్పగించాడు ఆయన. ఆ పరలోక ఐశ్వర్యాన్ని పంచడానికి, ప్రభు యొక్క ప్రేమను పంచడానికి, ప్రభు యొక్క క్షమను పంచడానికి, ప్రభు యొక్క పునరుద్ధాన బలాన్ని పంచడానికి, ఆ పరలోకపు తండ్రి యొక్క దత్తపుత్రత్వాన్ని పంచడానికి నువ్వు ప్రత్యేకించబడ్డావు. నువ్వు ఆ సువార్తకు పరిచారకుడు. ఆ భారం నీ మీద మోపాడాయన. నీవున్న సమాజంలో, నీవున్న చోట, నీ రక్త సంబంధుల మధ్య నువ్వు వాళ్ళందరికీ ప్రభు మరణ పునరుద్ధానాల యొక్క ఐశ్వర్యాన్ని పంచడానికి నీకు అప్పగించాడు. ఆ ఐశ్వర్యాన్ని, ధనాన్ని. నీవు చెప్పు, రుణస్థుడు కాదు? ఖచ్చితంగా రుణస్థుడుమే మనం. రేపొద్దున మనం పరలోకంలో ఉంటాం ప్రభుతో పాటు, వాళ్ళు నరకంలో ఉంటారు. ఉండి ఇలా అంటారు, ప్రవీణ్, నాతోనే చదువుకున్నావు కదరా నువ్వు,
మనిద్దరం కలిసి టీ తాగాం కదా, ఎప్పుడైనా ప్రభువుని గురించి ఒక మాట చెప్పావా? నువ్వు చెప్పుంటే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదేమో కదా అంటాడు. ఏం చేస్తాం? ఒక మాట చెప్పాను, ఏం చేస్తాం? ప్లీజ్ ఒకసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. మనం రుణస్థులం కదూ. ఈ రుణాన్ని తీర్చుకోవడానికి అప్పుంది అంటే నిద్రపడుతుందా? లోకం అంతా అప్పులోళ్ళండి. మనం వాళ్ళకి అప్పు చెల్లించవలసిన వాళ్ళమండి. నిద్ర ఎలా పడద్దండి సువార్థికుడికి? ఫలానా వీధిలో చెప్పాలి, ఫలానా వారికి చెప్పాలి, ఫలానా వ్యక్తులు ఇంకా రక్షించబడాలా, ఇది కదా రుణం చెల్లించవలసిన వాడికి ఉండే ఆతృత. నేను రుణ విముక్తుని కావాలి అన్నది కదూ సువార్తకు పరిచర్య చేయడం అంటే. ఎందుకొరకు మనం ప్రత్యేకించబడ్డాం? ఎందుకొరకు సువార్తకు పరిచారకులుగా నియమించబడ్డాం? ఆ భారం మన మీద మోపబడింది. అది మనం అనుదినం చెల్లించవలసిన రుణం. మరో మాట కూడా చూద్దాం. అదేమిటంటే ఈ 9వ అధ్యాయం 16వ వచనంలోనే, నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. కాపరికుండే శ్రమ వేరు, సువార్తికునికుండే శ్రమ వేరు. నేను ఎప్పటికీ గుర్తొచ్చినప్పుడల్లా ఏడ్చే ఒక సంఘటన నా జీవితంలో ఉంది. దాన్ని ఎప్పుడూ నేను మర్చిపోలేను. నేను ఆ రోజు తెల్లవారుజామున లేచాను. గుడివాడ అసెంబ్లీలో వాక్యం చెప్పాను. ఉయ్యూరులో వాక్యం చెప్పాను. తిరిగి పామూరు వచ్చి పామూరులో వాక్యం చెప్పాను. చీకటి పడింది. బయలుదేరి గుడివాడ వస్తున్నాను. గుడివాడ వస్తూ ఉండగా దారిలో కొమరవోలు అనే ఒక ఊరు ఉంటుంది. ఆ కొమరవోలు మన జోసఫ్కు తెలుసు, ర్యాన్ గారి సొంత ఊరు అది. ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రోడ్డు ప్రక్కన ఒక మామగారు ఉంటుంది, ఒక అమ్మ ఉంటుంది. వాళ్ళ అబ్బాయి వచ్చి నాకు స్నేహితుడు, ఆదినారాయణ తన పేరు. నేను వెళుతూ ఉండగా ఎందుకో నా మనసులో ఒత్తిడి కలిగింది, ఈమెకు సువార్త చెప్పాలని. ప్రభువే మాట్లాడుతున్నట్టు అనిపించింది, వెళ్ళి చెప్పాలనిపించింది. కానీ అప్పటికే అలసిపోయాను. బండి దిగి వెళ్ళడానికి కూడా శక్తి సామర్థ్యాలు అనిపించల. అప్పుడు నేను వెళ్ళాను, ప్రభువా ఇంక నేను ఆగలేను, చెప్పలేను, నేను మళ్ళా తిరిగి ఇటే వస్తాను కదా, తిరిగి నేను బుధవారం ఇటు వచ్చేటప్పుడు ఆగుతాను ప్రభువా, అప్పుడు ఆగుతాను, అప్పుడు చెప్తాను ప్రభువా. మళ్ళా రెండవసారి అదే ఒత్తిడి కలిగింది కానీ ఆగల. ఇంటికి వచ్చేసాను. ఆదివారం అయిపోయింది, సోమవారం అయిపోయింది, మంగళవారం అయిపోయింది, బుధవారం మళ్ళీ తిరిగి వెళ్తున్నాను. మళ్ళీ సాయంకాలం చీకటి పడే టైం, సన్నటి చినుకులు పడుతున్నాయి. సన్నటి చినుకులు పడుతున్నప్పుడు సరిగ్గా ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అనుకున్నాను, ఇది రైట్ టైం. ఇప్పుడు నేను బండి ఆ ఇంటి ముందు పెట్టి ఆదినారాయణ ఆదినారాయణ అని పిలుస్తాను. పిలిచినప్పుడు ఆమె బయటకు వచ్చి, ఆదినారాయణ ఇక్కడ ఉండడు కదా నాన్న, నిడుమోల్లో ఉంటాడుగా అని అంటది. అమ్మ నేను ఆదినారాయణ ఫ్రెండ్ అమ్మ, తడుస్తున్నావు కదా నాన్న లోపల రా అంటది. లోపల వరండాలో కూర్చుని అమ్మకు సువార్త చెప్తాను అని మోటార్ సైకిల్ ఇక్కడ ఆపి ఆదినారాయణ ఆదినారాయణ అన్నా. ఆదినారాయణ బయటకు వచ్చి, రా వెంకటరత్నం లోపలికి రా అన్నాడు. లోపలికి వెళ్ళి కూర్చుని అమ్మేది అన్న. గోడ మీద చూపించాడు, ఫోటోకు దండేస్తుంది. ఎప్పుడు జరిగింది ఆదినారాయణ అన్న. ఆదివారం రాత్రి 11 గంటలకు వెంకటరత్నం అన్నాడు. 6:30కి పాస్ అవుతున్న 6:37కి నేను పాస్ అయ్యా. చెప్పండి, ఎంత శ్రమ! మనల్ని ఎంత నమ్మాడో ఆయన.
వీళ్ళు నా మరణ పునరుద్ధానాలను చెప్తారని నమ్మాడు ఆయన. వీళ్ళు నా ప్రేమను చెప్తారని నమ్మాడు ఆయన. నశిస్తున్న వాళ్లకు జీవాన్ని ఇవ్వడానికి నా పాత్రలుగా, నా సాధనాలుగా ఉంటాడని నమ్మాడు ఆయన. కానీ ఐ వాజ్ ఎట్ ఫెయిల్యూర్. అక్కడ నేను విఫలమయ్యాను. ఇప్పటికీ దుఃఖం నన్ను విడిచిపెట్టదు. బాధ అలాగే ఉంది. ఒక మాట చెప్తాను. నీ అంతరంగానికి ఆ భారం కలిగినప్పుడు వెళ్ళి ప్రకటించు, వెళ్ళి చెప్పు వాళ్ళకి. చెప్పకపోతే మనం లెక్క చెప్పాలి. పరిచారకుడు లెక్క చెప్పవలసిన వాడు, రుణగ్రహీత లెక్క చెప్పవలసిన వాడు, ప్రత్యేకించబడిన వాడు లెక్క చెప్పవలసిన వాడు. ఇది మనం ఎన్నడూ ఎన్నడూ మర్చిపోకూడని సంగతి. సువార్త అనేది ఏమిటో మనకు అర్థమైతే చెప్పకుండా ఉండలే. సువార్త ఎంత శక్తివంతమైందో లోకానికి తెలుసు. అందుకని మనం ఇచ్చే కరపత్రం తీసుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. మన మాటలు వింటే మారిపోతాను భయం వాళ్ళకి. కానీ ఏదో ఒక విధంగా వారికి చెప్పాలి. చెప్పటం మన బాధ్యత. వినని, వినకపోని, స్వీకరించని, నిరాకరించని, ఏవైనా కానీ చెప్పడం అనేది మాత్రం మన ప్రాథమికమైన కర్తవ్యం, బాధ్యత. దీన్ని ఎన్నడూ మనం మర్చిపోకూడదు. సువార్త పని చేయడానికి మనం నియమించబడ్డాం. అందుకనే పౌలు గారు తిమోతితో రాస్తూ సువార్తికునిగా పనిచేయి అన్నాడు. సువార్తికునిగా పనిచేయి. ఇంకా అంటాడు, ఏమంటాడంటే సమయం అనక అసమయం అనక అంటాడు. సమయం అసమయం అంటే ఇది అనుకూలంగా ఉంది, ఇది అననుకూలంగా ఉన్నది కాదు. సువార్తకు ఎప్పుడూ అనుకూలమే. అప్పు తీర్చకుండా చచ్చిపోతే అబ్బా ఎంత సిగ్గుచేటు. అప్పు తీర్చేసి చచ్చిపోతే మేలు కదూ. ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు, అప్పు తీర్చేద్దాంగా. ఇది కదా మన పని. ఎవాంజలిస్ట్ అనే మాట చిన్నది కాదండి, చాలా పెద్దది. ప్రభువు నమ్మి మనకు అప్పగించిన ఐశ్వర్యం అది. అంతేకాదు, మీకు తెలుసు కదా, సువార్త అనేది రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడినట్టు సువార్త దేవుని యొక్క శక్తి అన్నాడు. దేవుని శక్తి అది ఎలా పనిచేస్తుందో ఊహకందదు. ఎంతగా పనిచేస్తుంది అంటే మనం చెప్పి వచ్చేస్తాం, ఇంతకు మించి మనం ఏం చేయం. కానీ ఆ ప్రాణాత్మ దేహాలను పూర్తిగా ఆక్రమించుకోగలిగిన ఆ రాజ్య సువార్తను గురించిన సత్యం అది. విన్న వ్యక్తి అంతరంగాన్ని. అందుకనే మత్తయి సువార్తలో ప్రభు మాట్లాడుతూ 13వ అధ్యాయంలో 3 కొంచెముల పిండిలో పెట్టబడిన పులిపిండిని పోలి ఉన్నది అన్న పదం ఆ ప్రాణాత్మ దేహాలను సంపూర్ణంగా ఆక్రమించుకోగలిగిన దేవుని శక్తి సువార్త. అపవాది యొక్క బానిసత్వం నుంచి విడిపించగలిగిన దేవుని శక్తి సువార్త. లోకం యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు వీటన్నిటి నుంచి విడుదల చేయగలిగిన శక్తి సువార్త. ఎంతెందుకండి, అతన్ని నూతన సృష్టిగా మార్చగలిగినటువంటి శక్తి సువార్త. ఇక్కడ మనం ఉన్నాం, మనం అనుకున్నామా మనం ఇలా మారతామని? మనం అనుకున్నామా ఈ రీతిగా వాక్యం చెప్తామని? ఎప్పుడూ అనుకోలేదు మనం. కానీ ఎలా మారాం? ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే. నిన్ను మార్చిన, నన్ను మార్చిన దేవుడే ఆయన మన నోటికి సువార్తనిచ్చి వింటున్న వాళ్ళని నూతన సృష్టిగా మార్చగలిగిన శక్తిని నీ నోట ఉంచడానికి ఇష్టపడ్డాడు.
కలుగునుగాక అని చెప్పిన ఆయనే ఇప్పుడు పాతదంతా తీసివేసి సమస్తము నూతనం చేయడానికి, ఆ నూతనమైన శక్తి సామర్థ్యాలను సువార్తలో నీ నోటి ద్వారా ప్రకటించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కొత్త సృష్టి చేయడానికి నీ నోటిని తన నోటిగా వాడుకోవాలని ప్రభు ఇష్టపడుతున్నది సువార్త. సువార్తికుడు అంటే ఇప్పుడు చెప్పండి ఎవరు? ఒక సామాన్యుడు, గొర్రెలను కాచుకుంటున్న వ్యక్తి సువార్త చెప్పాడు. చార్లెస్ స్పర్జన్ రక్షించబడ్డాడు. ఎవరో ఒక వ్యక్తి, దారిపోతున్న వ్యక్తి చిన్న కరపత్రం ఇచ్చాడు. పురుషోత్తం చౌదరి రక్షించబడ్డాడు. ఒక్క మాట నీ నోట ఆ సమయానికి సమయోచితమైన మాటను ప్రభు ఉంచి ఆత్మల రక్షణ కోసం నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇది భారానికి సంబంధించింది, ఇది పరిచర్యకు సంబంధించింది, ఇది రుణానికి సంబంధించింది, ఇది ప్రత్యేకించుకున్న దానికి సంబంధించింది, ఇది చేయకపోతే శ్రమకు సంబంధించింది. ఒక క్షణం నిదానించి ఆలోచించండి. పరలోకం మనల్ని ఎంత నమ్మిందో, మనకు అప్పగించిన ఈ పని ఎంత విలువైందో. ఈ మధ్యకాలంలో నా చెల్లికి అంటే నా నా కొడుకు యొక్క అత్తగారికి కరోనా వచ్చింది. రెమిడీసివిర్ ఇంజెక్షన్స్ ఫోన్ చేస్తే విజయవాడలో ఉన్నాయని చెప్పారు. నేను పూర్ణ వెళ్ళాం. సీరియస్గా ఉంది కండిషన్, మీరు రెమిడీసివిర్ ఇంజెక్షన్ తీసుకురండి అన్నారు. తీసుకొని వస్తున్నప్పుడు వాటిని ఇలా పట్టుకున్నాం. ఇవి తీసుకెళ్తే ఆమె బతుకుద్ది, త్వరగా వెళ్ళాలి, త్వరగా ఆమెకి ఇంజెక్షన్ చేసేయాలి. ఇంజెక్షన్ చేసేస్తే అమ్మయ్యా మన వంతు మనం చేసాం. ఆ పిల్ల బతికింది, బాగుంది ఇప్పుడు. కానీ ఒక్క క్షణం ఆలోచిస్తే అపరాధాల చేత పాపాల చేత చచ్చిన వారు ఈయన సువార్త ద్వారా బ్రతుకుతారు తమ్ముడు. అందుకోసం నువ్వు పిలువబడ్డావయ్యా. ఆ కర్తవ్య నిర్వహణ ప్రభు నీకు అప్పగించాడు. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎంత బాధ్యతను మనకు అప్పగించిన ఆయన మన వెంట తన సన్నిధిని, మన నోట తన వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మనల్ని తన ఆత్మచేత నింపి ఈ కార్యాన్ని జరిగించుకోవడానికి తానే మనతో కూడా ఉంటాడు. యెషయా గ్రంథకర్త రాస్తూ, సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములు అంటాడు. వాస్తవానికి ఆ సువార్త ఏమిటంటే, బబులోను చెర నుంచి మీరు విడిపించబడతారు అని చెప్పే సువార్తికుని పాదాలటవి. ఇది బబులోను చెర కాదు సుమా. పాపం యొక్క చెర నుండి, అపవాది చెర నుండి నువ్వు విడుదల పొందుతావు. ఇదిగో విడిపించడానికి పంపించిన దేవుడు పంపిన ఆ రుణ విమోచన ఐశ్వర్యం ఇదిగో. చచ్చిపోయిన నేను బ్రతికించి జీవం ఇదిగో. నీకు శాశ్వతమైన జీవం ఇచ్చేటువంటి ఔషధం ఇదిగో. ఇంత ఎమర్జెన్సీ వర్క్ ఒక డాక్టర్ కంటే, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కంటే, బోర్డర్లో ఉన్న సెక్యూరిటీ ఫోర్సెస్ కంటే మోస్ట్ ఎమర్జెన్సీ వర్క్ ఈజ్ ఎన్ ఎవాంజలిస్ట్. ఈరోజు ఆ పని చేయడానికి ప్రభు మనల్ని పిలిచాడు, ప్రత్యేకించాడు.
ఒక క్షణం మనల్ని మనం పరిశీలన చేసుకుని ఈ పని చేయడానికి మనల్ని మనం ప్రోత్సహించుకుందాం. ప్రభు తన కృపను మీకు అనుగ్రహించునుగాక. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, మరోమారు కొద్ది మాటలు చెప్పడానికి ఈ దినాన నీ దాసునికి అవకాశం ఇచ్చారు. రుణస్థుణ్ణి. పగిలిన ఈ మాటలు వింటున్న మా ప్రియులకు స్ఫూర్తిదాయకంగా ఉండను అనుగ్రహించుమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి.